ప్రసాద్ గారు ఆయనది 50 years సెలబ్రేషన్ ఈరోజు జరుగుతున్నారు గుంటూరులో. కాటగడ ప్రసాద్ గారు నాకు ఒక అన్నయ్య, ఒక ప్రొడ్యూసర్, ఒక మంచి మిత్రుడు. ఈ మంచి మిత్రుడు ఎందుకు నేను చెప్తానంటే, మన మిత్రులు చాలామంది ఉంటారు. మన ముందు మాట్లాడేది వేరే, మన వెనక మాట్లాడేది వేరే, రెండు కేటగిరీలు ఉంటాయి. ఇది ఏంటంటే, నేను ఉన్నా లేకపోయినా నా గురించి ఎవరైనా చెడు మాట్లాడితే లేచి నిలబడి 100 మందిలో ఆయన నిలబడి సుమన్ గురించి నీకేం తెలుసు, ఏం మాట్లాడుతావు, ఆయన గురించి నేను చెప్తాను విను అని చెప్పి ఇప్పుడు చెప్పు సుమన్ మంచివాడా చెడ్డవాడా అని చెప్పే వ్యక్తి కాటగడ ప్రసాద్. సో అలాంటి మంచి మిత్రుల కోసం ఉదయం వాడోదరా అన్న ఊరు గుజరాత్లో ఉంది. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. దగ్గర 10 గంటలు ప్రయాణం. ఆ ఫంక్షన్ మిస్ అవ్వకూడదు, లేటుగా వెళ్ళకూడదు. వీళ్ళు అడిగినప్పుడు ముందు లేదన్నాను, కానీ తర్వాత ఈ పాటల పోటీ అండి, కళాకారులు ఉన్నారు. తర్వాత ఘంటసాల గారి పేరు చెప్పారు. ఈ ఘంటసాల గారు లెజెండ్. ఆయనకి నాకు లింక్ ఏంటంటే, ఆయనేమో నా సినిమాకి ఆయనేం ప్లేబ్యాక్ పాడలేదు, కానీ ఘంటసాల గారు 2 అబ్బాయిలు శంకర్, రత్నాకర్ నాకు మంచి మిత్రులు. శంకర్తో పాటు నేను, శంకర్, భానుశంకర్, కెమెరామెన్ గోపాల్ రెడ్డి, ఇప్పుడు వాళ్ళందరూ మేమంతా ఒకప్పుడు భానుచందర్ ఇంటి పైన చెన్నైలో డైలీ సాయంకాలం మీట్ చేసి సినిమాల సంగతి, సినిమా విషయాలన్నీ మాట్లాడారు అనమాట. ఇది ఒకటి. రెండోది, ఘంటసాల బయోపిక్ ఒకటి ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఆ ఘంటసాల గారి బయోపిక్లో గులాబ్ అలీ ఖాన్ చెప్పి ఒక సింగర్ ఉన్నాడు, ఆయనకి మంచి మిత్రుడు ఘంటసాల గారికి. ఆ క్యారెక్టర్ నేనే చేశాను. సో ఆ లింక్ ఉంది కాబట్టి సరే నేను రావాలి. ఎందుకంటే ఘంటసాల గారి పేరు చెప్పిన తర్వాత నిజంగా నాకు 5 నిమిషాలు కూడా టైం లేదు. అయితే ఆయన ఏమన్నారంటే, మీరు వచ్చి జ్యోతి వెలిగించి వెళ్ళిపోండి అన్నారు. జ్యోతి వెలిగించేసాను, నా డ్యూటీ అయిపోయింది. ఇంకా నేను ఎక్కువ మాట్లాడు. మళ్ళీ ఇంకోసారి నేను ఏం చెప్తానంటే, మళ్ళీ మంచి కార్యక్రమం, మంచి ప్రోగ్రాం మాట్లాడితే జాఫర్ గారికి చెప్పండి. జాఫర్ గారి ద్వారానే వీళ్ళు పరిచయం అయ్యారు. ఖచ్చితంగా వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల నుంచి నేను కూర్చుంటాను. నా కళాకారులు అంటే నాకు చాలా గౌరవం, చాలా మర్యాద, నాకు చాలా ప్రేమ. ఎందుకంటే కళాకారులు ఎంత కష్టపడతారు నాకు తెలుసు. నేను ఎంతో కష్టపడి జీవితంలో పైకి వచ్చాను. ఈరోజు 47 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దగ్గర 800 సినిమాలు నేను చేశానంటే అంతా భగవంతుడు, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో. కళాకారులు ఎంత ఇబ్బంది పడతారో, కళాకారులు పాట పాడినప్పుడు, లేకపోతే నటించినప్పుడు కానీ, ఇలా నాట్యం చేసినప్పుడు కానీ, మాలాంటి వాళ్ళు కూర్చొని చూస్తే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందో అది కూడా నాకు తెలుసు. కాబట్టి నేను ఈరోజు వేరే ప్రోగ్రాము, అక్కడికి వెళ్ళాలి, నేను రెడీ అవ్వాలి. కాబట్టి నేను తొందరగా వెళ్తున్నాను, ఏం అనుకోవద్దని. మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ దిగ్విజయంగా జరగాలి. హుసేన్ గారికి, పరశురామ్ గారికి, మీకు అందరూ కమిటీ మెంబర్స్, చిన్ని గారు, జేపీ గారు, అందరూ పెద్ద వాళ్ళు వచ్చున్నారు. అందరితో మాట్లాడే మేడం గారు కూడా ఉన్నారు. కానీ నాకు టైం లేదు కాబట్టి తొందరగా నేను వెళ్ళాలండి. ఏం అనుకోవద్దని మీ ప్రోగ్రామ్ మీరు కానిచ్చండి. మీరు నెక్స్ట్ టైం వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే చిరు సన్మానం మన